ఒక చిన్న కేసు గురించి మీకు చెప్తాను. రాజేష్ చెడ్డా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2025 INSC 671. ఇందులో ఏంటంటే ఈ తీర్పులో సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది. ఏమని? మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో 498 వంటివి బాగా పరిశీలించాలి అని చెప్పింది. ఎందుకనంటారు? మరీ ముఖ్యమైన ఏంటంటే స్పష్టమైన ఎలిగేషన్స్ ఉన్నప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా, అంటే ఒక నిర్దిష్టమైన కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా వాటిని మనం వెంటనే 498 అనగానే ముందైతే పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా, కేసు దర్యాప్తు జరుగుతుంది. ఒకప్పుడు 498 అనగానే నాన్ బెయిలబుల్, వెంటనే కూడా అరెస్ట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, ఎవరైతే ఆ మహిళ ఆరోపించిన వ్యక్తులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా కూడా రిలాక్సేషన్స్ అనేది కొన్ని కేసుల, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని ఫేక్ కేసుల వల్ల కూడా, కొన్ని ఫేక్ ఇటువంటివి రిజిస్టర్ అవడం వల్ల కూడా కొన్ని పరిశీలనాత్మకంగా కూడా సుప్రీంకోర్టు కొంత ఆలోచించి ప్రైమరీ ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. ఎక్కడ కూడా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసేస్తే వెంటనే ఆ 498 పెట్టేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అందుకనే కొన్ని కీలకమైన పరిణామాలు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు చూడడం మనం చూస్తాను. అందుకే ఇప్పుడు మీతో చెప్పింది. ఇందులో ఏంటంటే జనరల్ క్లెయిమ్స్ను కోర్ట్స్ నిర్మూలించాలి, స్క్రూటినీ, కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ప్రాసిక్యూషన్స్ తొందరగా కాకూడదు. తర్వాత జనరల్, వేగ్, ఆమ్నిబస్ ఎలిగేషన్స్ వంటివన్నీ కూడా కట్టడి చేయాలి అనేది కూడా ఒక స్పష్టమైన ఇది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి వెంటనే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వెంటనే వాళ్ళని లోపల వేసేయడం, వాళ్ళ మీద ఇవన్నీ కూడా కాకుండా ఒక ప్రాపర్గా కూడా నిర్ధారించి పూర్తి కాంక్రీట్ ఎవిడెన్స్తో, ప్రాపర్ ఎవిడెన్స్తో ఇవన్నీ కూడా తీసుకొని అబ్జర్వ్ చేసి వీటన్నిటినీ కూడా సరిగ్గా పరిశీలించి ఒకవేళ గిల్ట్ ఉంది అని ప్రూవ్ అయితే తప్పకుండా వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా కూడా మనకి ఎలాగో